హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ మధ్య కాలంలో అయితే ఏపీ ఎలక్షన్స్ అనేటటువంటి టాపిక్ మంచి హాట్ టాపిక్ అయితే మారిపోయిందన్నమాట సో ఇప్పుడే కాదు లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే సినిమాల ప్రభావం ఎలక్షన్స్ మీద ఉంది ఎలక్షన్స్ ప్రభావం సినిమాల మీద ఉంది సో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే హరీష్ శంకర్ గారు బయటపెట్టడం జరిగిందనమాట అసలు ఏంటి ఎలక్షన్స్ కి హరీష్ శంకర్ సంబంధం ఏంటంటే కదా సో ప్రెసెంట్ ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సో ఈ ఎలక్షన్స్ మే 13న ఉంటాయి ఇక్కడ వరకు మాత్రమే మనకు తెలుసు బట్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆల్రెడీ మనకి ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయబోతున్నారు సో ఈ సినిమాలో ఒక మేజర్ డైలాగ్ అయితే ఉందంట సో ఇది ఎలాంటి డైలాగ్ అంటే లైక్ గాడ్ ఫాదర్ సినిమాలో మన చిరంజీవి గారు చెప్తారు కదా సో రాజకీయాన్ని నేను వదిలేశాను కానీ రాజకీయాన్ని నన్ను వదలలేదు లైక్ ఇటువంటి డైలాగ్స్ ఎలా అయితే ఆ టైంలో రాజకీయాల మీద ఎంత ఎఫర్ట్స్ చూపించాయో ఈసారి ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది ఈ 2024 ఎలక్షన్స్ మీద ఒక పంచ్ డైలాగ్ లాంటిదంట సో అందువల్ల ఏంటంటే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే ఆల్మోస్ట్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దాని ముందర ఓజీ లాంటి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ 2024 ఎలక్షన్స్ బిఫోర్ అతని ఆపోజిట్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో దానికి వార్నింగ్ ఇచ్చే విధంగా ఒక డైలాగ్ని అయితే సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగిందంట సో ఈ డైలాగ్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో బిఫోర్ ఎలక్షన్ దాన్ని రిలీజ్ చేయాలి దీని ఒక గ్లిమ్స్ వీడియో కింద లేదంటే ఒక టీజర్ వీడియో కింద అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తామని హరీష్ శంకర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి నార్మల్గానే మనం కానీ లాస్ట్ టైం వకీల్ సాబ్ సినిమా చూసుకున్నా కూడా అందులో శరత్ బాబు గారు చెప్తారనమాట ఇప్పుడు జనానికి నువ్వు కావాలి అని లైక్ అటువంటి డైలాగ్స్ మామూలుగా జనాల్ని లేదంటే పొలిటీషియన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి అయితే ఇటువంటి డైలాగ్స్ బాగా సూట్ అవుతాయి సో ఈ విధంగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఈ డైలాగ్ ఉందంట బట్ ఇదేంటంటే ప్రస్తుత రాజకీయాలకి సంబంధించినటువంటి వార్త అని చెప్తున్నారు అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే బ్రో సినిమాలో కూడా మన ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్కి అయితే వార్నింగ్ ఇచ్చేలా ఉంది ఎవడు పడితే ఎవడు వస్తాడు దోచేస్తాం చేపేస్తాం అంటే కుదరదు అనేసి లైక్ ఈ విధంగా సినిమాలుగానే కాకుండా ప్రెసెంట్ సొసైటీకి సంబంధించినటువంటి డైలాగ్స్ కూడా ఇంక్లూడ్ చేసి పంచ్ రూపంలో వదులుతున్నారనమాట మూవీ డైరెక్టర్స్ అందరూ కూడా సో ప్రస్తుతం హరీష్ శంకర్ గారి గురించి తెలియంది కాదు సో ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని సో అందువల్లనే ఇటువంటి డైలాగ్ అయితే ఇంక్లూడ్ చేశారంట సో చూడాలి డైలాగ్ ఈసారి ఎలా ఉండబోతుంది లేదా పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నారు అంటే ఎలాంటి ప్రొనౌన్సియేషన్ ఉండబోతుంది ఏ విధంగా ఫార్మేట్ చేయబోతున్నారని చూడాలి అసలు ఈ డైలాగ్ అంటే లాస్ట్ టైం బ్రో సినిమాలో డైరెక్ట్ మెయిన్ క్యాండిడేట్ కాకుండా వేరే క్యాండిడేట్కి తగిలేటట్టు చెప్పారనమాట బట్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆ డైలాగ్ ఎవరికి తగులుతుందో మనం ఇంకా గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడాలి సో మీరు చెప్పండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు బిజీగా ఉన్నారు ఒకటి సుజిత్తో చేస్తున్నటువంటి ఓజీ అండ్ దాని తర్వాత హరీష్ శంకర్తో చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నాను ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సినిమా క్రిష్ జాగలిపూడితో చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్త మూవీ అప్డేట్సే కాదు సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్